చికెన్ లివర్స్తో ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి చికెను లివర్స్ తీసుకున్నాను, ఒక 1/2 కిలో. కార్జాలు అంటారు కదా అవి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఓకేనండి, కావలసిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను. కళాయి వేడైంది. ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. ఉందాము. అన్నీ ఫ్రై అవ్వాలండి, దోరగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఓకేనండి, ఆనియన్స్ ఇలా వేగాయి కదా, ఇలా వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఉల్లిపాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కొంచెం వేగింది కదా అల్లం వెల్లుల్లి, ఇందులోకి లివర్స్ వేసుకుందాము. బాగా శుభ్రం చేసి పెట్టుకుని లివర్స్ వేసేసుకొని ఫ్రై అవనిద్దాము. కొంచెం వాటర్లా వస్తుంది కదా, వేగుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకుందామండి. ఇందులో ఇంకా వాటర్ అదేమీ వేయకూడదు, దీన్ని అలాగా మగ్గించేయాలి. వాటర్ వేస్తే బాగుండదు. ఇదిగోండి కారం, పసుపు, ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఫ్రై కదా ఎక్కువ అవుతుందండి, సాల్ట్ ఎక్కువైతే. అలాగే కొంచెం మసాలా పొడి కూడా వేస్తున్నానండి. కావలిస్తే లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటిని బాగా అండి. కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇంక కొంచెం వాటర్తోనే వీటితో ఇదంతా బాగా మగ్గుతుందండి, వాటర్ వేయకూడదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనండి, ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెట్టి ఫ్రై అవుతున్నాయి. ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి. ఇంకొంచెం డ్రై చేసుకుంటే ఫ్రై లాగా ఇంకా బాగుంటుంది. ఓకేనండి, కొంచెం కరివేపాకు కూడా వేద్దాము. బాగా కలిపిస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా కరివేపాకు అవి వేస్తే చక్క తగ్గి